జిమ్‌లో ఎవరికి నచ్చినవి వారు తీసుకున్నాము, ఎంచుకున్నాం. కొందరు సైకిలు, కొందరు ట్రెడ్‌మిల్లు, కొందరు యోగా. ఇలా ఎవరికి తగిన ఇన్‌స్ట్రక్షన్స్ వారికిచ్చింది. అందరం కామ్‌గా ఫాలో అయ్యాం. అప్పటికి సాయంత్రం అయింది. మమ్మల్ని ఇంక స్మార్ట్ బస్ ఎక్కించింది అసిస్టెంట్ రోబో. ఒక సెల్ఫీ తీసి మా వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో తనే పోస్ట్ చేసింది రోబో. ఇంటికి వెళ్ళి జరిగిందంతా కుటుంబ సభ్యులతో చెప్పి హాయిగా నిద్రపోయామనమాట. మర్నాడు మామూలుగానే నిద్ర లేచాం. తయారయ్యి వర్క్ షాప్‌కి చేరుకున్నాం. నేడు కోర్టు చూపిస్తానని తీసుకెళ్ళింది. అక్కడ జడ్జి రోబో, గుమస్తా రోబో, పోలీస్ రోబోలున్నాయి. లాయర్ రోబో ముద్దాయిల తరపున వాదిస్తున్నాయి. ముద్దాయిల్లో మనుషులున్నారు, కొంతమంది రోబోలు కూడా ఉన్నాయి. అసిస్టెంట్ రోబో ఇలా వివరణ ఇచ్చింది. మనుషులు తప్పుడు పని చేస్తుంటే హెచ్చరించి సరిచేయాల్సిన రోబోలు మనుషులకు లోబడి వైరస్లను సృష్టించి మిగతా రోబోలను మనుషులకు బానిసలు చేస్తాయి. ఇలాంటి పర్వర్టెడ్ రోబోలతో మొత్తం సిస్టమాటిక్ సొసైటీని అన్‌సిస్టమాటిక్‌గా చేయడం జరుగుతాయి. అందుకని ఎలాగంటే మనుషులు తమకు నచ్చిన జంక్ ఫుడ్ తిని అనారోగ్యం పాలవుతారు. అందుకని మనుషులకు వారికి సాయం చేసే రోబోలకు ఇద్దరికీ శిక్ష వేస్తారు. వారి తరపున సాయం చేయడానికి లాయర్ రోబోలుంటాయి. కంపెనీలకు డబ్బు కడితే వాటి సేవలను పొందవచ్చు. మరికి వీరికి ఎటువంటి శిక్ష వేస్తారు? యజ్ఞేష్ అడిగాడు. చేసిన తప్పును బట్టి శిక్షను నిర్ణయిస్తారు. జంక్ తిన్న వారికి వైద్య పరీక్షలు చేసి పౌష్టికాహారం పెడుతూ జిమ్‌లో బరువు తగ్గిస్తూ హాస్పిటల్లో వాలంటీర్‌గా పనిచేయాలి. ఈ విధంగా కోర్టులో జరిగే విచారణ అంతా చూసుకుని ఆ రోజు కూడా వెళ్ళిపోయాం. మర్నాడు మేము మామూలుగానే వర్క్ షాప్‌కి వెళ్ళాం. మేము చేరగానే మా రోబో త్వరగా వచ్చింది. మా చేతికి ఉన్న బాండ్ తీసిమ్మంది. తీసిచ్చినాక అప్డేట్ చేసుకుని వస్తానని మమ్మల్ని అక్కడే ఉండమని చెప్పి వెళ్ళిపోయింది. 10 నిమిషాలు గడిచినా రోబో రాలేదు. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పాం. రిసెప్షన్ రోబో మాకు కొత్త బాండ్ ఇచ్చినది. ఆపై ఇలా చెప్పింది. ఇక్కడ కొన్ని దొంగ రోబోలుంటాయి. అవి మీ బాండ్‌ను ఎత్తుకుపోయింది. మీ చేతి నుండి బాండ్ తీసిన వెంటనే మాకు మెసేజ్ వచ్చింది. అందుకనే మీకు కొత్త బాండ్ ఇచ్చాం. ఈసారి బాండ్‌లో దొంగ రోబో వస్తే మీకు అలర్ట్ వస్తుంది అని చెప్పిందనమాట. ఇంతలో మా నిజమైన అసిస్టెంట్ రోబో వచ్చింది. వెంటనే బాండ్ ఇది మీ అసిస్టెంట్ రోబో అని మాకు మెసేజ్ చూపించింది. అసలు దొంగ రోబోలు ఎందుకున్నట్లని అడిగితే మనుషులను రోబోలు దొంగలుగా ఉపయోగించితే ఏం చేయాలోనని పరిశోధనకు వాటిని తయారు చేశారు. వాటి మీద ఎప్పుడూ దృష్టి ఉంటుంది అని చెప్పిందనమాట. అందరికీ ఒక టెస్ట్ రోబోనిచ్చారు. తర్వాత ఆ రోజు సాయంత్రం దాన్ని ఇంటికి తీసుకెళ్ళి పరీక్షించి దాంట్లో ఉన్న లోపాలు, కావాల్సిన సేవలు ఇలాంటివన్నీ కూడా నమోదు చేయమన్నారు. మాకు కొన్ని సందేహాలు వస్తే ఏం చేయాలని అడిగితే ఒక రిమోట్ వచ్చి దానితో పరిస్థితి అదుపులోకి ఎలా తెచ్చుకోవాలో, సందేహాలు ఎలా తెచ్చుకోవాలో అనేది కూడా వివరించి చెప్పారు. రోబో డ్రోన్ మోడ్లోకి మారి మమ్మల్ని లిఫ్ట్ చేసి గాలిలో ఊగిస్తూ ఇళ్ళ దగ్గర